వ్రతము కానీ ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పి శౌనకాది మహామునులు అందరూ కూడా ఆ సూత మహర్షి వారిని అడిగారు. అడిగితే దానికి ఆ సూత మహర్షి ఈ విధంగా చెప్తున్నాడు. చాలా సంతోషం నాయనలారా, చక్కగా మహిళల సౌభాగ్యం కొరకు అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు కలిగేటువంటి నోము ఒకటి ఉన్నాయి. ఆ వ్రతాన్ని లక్ష్మీ పూజ అనేటువంటి ఒక పూజ ఉన్నాయి. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు భార్య అయినటువంటి ఆ లక్ష్మీదేవిని పూజించడం వల్ల మహిళలందరికీ కూడా అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు కూడా కలుగుతాయి. అయితే ఆ యొక్క లక్ష్మీ పూజ ఏ విధంగా చేయాలి, పూర్వం ఆ యొక్క పూజను ఎవరు ఏ విధంగా చేశారు, ఆ పూజను చేయడం వల్ల ఎటువంటి ఫలితాన్ని పొందారు అంతా కూడా చెప్తున్నాను వినండి అని చెప్పి ఆ సూత మహర్షి శౌనకాది మహామునులు అందరికీ కూడా చెప్తున్నాడు. చెప్తూ ఈ విధంగా అన్నాడు. పూర్వకాలమునందు భారతదేశమున కాశీపట్టణమునందు చారుమతి అనేటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆ యొక్క బ్రాహ్మణ స్త్రీ ప్రత్యేకత ఏమిటయ్యా అంటే, చక్కగా వివాహం అయిన తర్వాత అత్తవారింట్లో ప్రతిరోజు కూడా ప్రాతకాలమున నిద్ర లేచి శుభ్రంగా కాలకృత్యాలు తీర్చుకొని తలక స్నానం చేసి అత్తమామలిద్దరికీ కూడా పాదాలకు నమస్కారం చేసుకుని ఆ తర్వాత ఆ యొక్క భగవంతునికి ధూపదీప నైవేద్యాలతోటి పూజలు చేసేది. అలా నిత్యము కూడా చారుమతి చేస్తూ ఉండడం వల్ల ఒకరోజు ఆ లక్ష్మీదేవి అమ్మవారికి చారుమతి మీద దయ కలిగి ఆమె కలలో కనిపించింది, ప్రత్యక్షమైంది. ఓ చారుమతి, అత్తమామల యందు నీవు చూసినటువంటి వినయ విధేయతలు, గౌరవ మర్యాదలు నాకు ఎంతగానో నచ్చాయి. అందుకని చెప్పి నేను కళలో సాక్షాత్ ప్రత్యక్షం అయ్యానని చెప్పింది. చాలా సంతోషం అమ్మా. ఇట్లా అప్పుడు ఆ చారుమతి ఈ విధంగా అన్నది. సర్వమంగళ మాంగళ్యే శివే తర్వాత సాధికి శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అందుకే మన లక్ష్మీ పూజ మొదలుపెట్టినప్పుడు బ్రాహ్మణోత్తముడు ఏ యొక్క స్త్రీ అయితే పూజ చేస్తున్నదో ఆ స్త్రీ చేత సర్వమంగళ మాంగళ్యే శివే తర్వాత సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని చెప్పి ఆ యొక్క లక్ష్మీదేవి మంత్రంతో ప్రారంభిస్తాడు. అందుకే ఇందాక నీకు చెప్పమని చెప్పాను, అర్థమైందండి. ఆ మాట అనగానే చారుమతి లక్ష్మీదేవి ఈ విధంగా అన్నది, నాకు అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు కలిగేటువంటి వ్రతము కానీ నోము కానీ ఉంటే చెప్పమ్మా అని చెప్పి అదే కళలోనే ఆ చారుమతి ఆ లక్ష్మీదేవిని కూడా అడిగితే శ్రావణ మాసమునందు శుక్లపక్షంలోని పౌర్ణమి నాడుకు ముందు వచ్చే శుక్రవారం నాడు ఆ యొక్క లక్ష్మీదేవి పూజ చేస్తే తప్పకుండా నీకు చారుమతి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు కలుగుతాయి. 12 ముత్తైదువుగా నీ జీవితం కూడా పిల్లలతోటి సుఖ సంసారాలతోటి సాగుతుందని చెప్పి ఆ యొక్క సూత మహర్షి ఆ యొక్క లక్ష్మీదేవి ఆ చారుమతికి చెప్పింది. అప్పుడు ఆ చారుమతి ఏ విధంగా అడిగింది, ఆ లక్ష్మీ పూజ ఏ విధంగా చేయాలి, ఆ వరలక్ష్మి వ్రతాన్ని వరాలు ఇచ్చేటువంటి తల్లి ఆ వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా చేయాలని చెప్పి ఆ యొక్క చారుమతి ఆ లక్ష్మీదేవిని అడిగితే అప్పుడు ఆ లక్ష్మీదేవి ఏ విధంగా అన్నది, శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు చక్కగా ఉదయాన్నే ప్రాతకాలమున నిద్ర లేచి శుభ్రంగా తలక స్నానం చేసి శుభ్రంగా ఎక్కడైతే పూజ చేస్తున్నామో ఆ ఆవరణం అంతా కూడా రంగవల్లికలు, రంగు ముక్కలు తెచ్చి చక్కగా ఆ యొక్క ముగ్గు మీద ఒక పీటను కానీ పెట్టి దాని మీద శుభ్రంగా అక్షింతలు అది వేసి అమ్మవారి ప్రతిరూపాన్ని బొమ్మ ఆకారం నందు కానీ లేదా మట్టితో చేసినటువంటి బొమ్మను కానీ లేకపోతే అమ్మవారి పటాన్ని కానీ పెట్టాలి. ఆ తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఆ యొక్క కలశాన్ని కూడా అమ్మవారి ముందు శుభ్రంగా అక్షింతలు వేసి ఆ కలశాన్ని నిలబెట్టి ముందుగా దీపారాధన చేసి ఆ తర్వాత ధూపదీప నైవేద్యాలతోటి అమ్మవారిని పూజించాలి. షోడశోపచార నామాలతోటి బ్రాహ్మణోత్తముల సమక్షంలోని ఆ యొక్క అమ్మవారి పూజను అష్టోత్తర నామావళి శుభ్రంగా 108 నామాలు చదివి అమ్మవారిని పూజించాడు. ఆ నామాలు చదివినప్పుడు సుగంధ పుష్పాలతోటి చక్కగా అక్షంతలతోటి అమ్మవారి మీద ఒక్కొక్క నామానికి కూడా వేస్తూ పూజించాలి. అందుకే బ్రాహ్మణోత్తముడు అక్షంతలు, పుష్పాలు, గంధము దగ్గర పెట్టుకోమ్మా అని చెప్పి ప్రకృత్యే నమః, వికృత్యే నమః, విద్యాయ నమః, సర్వభూత హితప్రదాయ నమః, మహాలక్ష్మీ నమః, సముద్రతనయాయ నమః, ఇందు సీతరాయ నమః అని చెప్పి ఆ యొక్క గణపతి పూజ తర్వాత లక్ష్మీదేవి పూజని షోడశోపచార నామాలతోటి ఆ కలశాన్ని అమ్మవారి ఫోటోని పూజించారు. ఆ తర్వాత ఎవరు శక్తానుసారం వారు నైవేద్యాన్ని నివేదనం చేయాలి. ముఖ్యంగా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పాలతో చేసినటువంటి పదార్థం ఏదైనా సరే ఖచ్చితంగా ఉండి తీరాలి. అర్థమైందండి. అందుకే
కోవా అనేటువంటివి అడుగుతాడు బ్రాహ్మణోత్తముడు. పాలతో చేసింది అదే కాబట్టి. అర్థమైందండి. ఆ తర్వాత ఎవరి శక్తానుసారం వాళ్ళు ధూపదీప నైవేద్యాలతోటి అమ్మవారిని పూజించాలి. ఆ తర్వాత ఈ యొక్క జారుమతి కథ గురించి కూడా తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఆ ప్రకారంగా ఎవరైతే చేస్తారో వారికి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, దిన సంపదలు కలుగుతాయని చెప్పారు. అమ్మగారు, స్వప్న గారు, ఇలా రండి ఒకసారి. చాలా ఉందా? ఈ ప్రకారంగా ఎవరైతే చేస్తారో ఆ యొక్క లక్ష్మీదేవి అనుగ్రహం వారికి పరిపూర్ణంగా